ఇప్పుడంటే మాకు ఫ్రీ బస్ పథకం చేయంగా తిప్పలు తప్పినాయి గాని, ఒకప్పుడైతే టికెట్ పైసల కంటే కండక్టర్ టికెట్ ఎనక రాస్తే తీసుకోకుండా మర్చిపోయిన పైసలే ఎక్కువుంటాయి. ఆయనతో 5, 6 100 నోటిస్తే చాలు. అందరు వందలే ఇస్తే నేనెడికెళ్ళి చిల్లర తేవాలే అని కయ్యాలు పెట్టుకునేటోళ్ళు కండక్టర్లు. ఇక ఇప్పటి సందిగా తిప్పలు తీరబోతున్నాయి ఇక. ఆర్టీసీలో ఆయమనిపించే ముచ్చట చెప్పిరు పోర్రి. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇట్లా డిజిటల్గా పైసలు పంపి కూడా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవచ్చు అంటిగా. దినాంపట్నంలో ఎంత కాదన్న వేలల్లో తిరుగుతుంటారు ఆర్టీసీ బస్సుల్లో. అటు మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచెల్లి ఆర్టీసీ బస్సులో మస్తు రష్ పెరిగింది. మీదికెళ్ళి టికెట్లు సిలరిచ్చే కాడ కండక్టర్లకు ప్యాసింజర్లకు కయ్యాలు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఆ పంచాలకు పడదపడేసేటట్టు ఆన్లైన్ సిస్టమ్ పట్టుకొస్తారు. ఇక ఆటోలకు ర్యాపిడో బండ్లకు ఎట్టయితే ఫోన్ పేలకి వెళ్ళి పైసలు పంపుతామో బస్సులలో కూడా స్కాన్ చేసి పైసలు పంపి అట్లా టికెట్ తీసుకోవచ్చు. ఇక ముందుగా టెస్ట్ ప్రాజెక్ట్ చేద్దామని బండ్ల కూడా 70 బస్సుల కండక్టర్లకి మిషన్లు ఇచ్చిరట. 20 దినాల సంద అవిటి మీదే మంచి టికెట్ కొడుతురట వాళ్ళు. ఇక ఇప్పటిదాకా ఎట్లా నడిచింది ఏంది అని పరీక్ష వాడి చూస్తే ఫలితాలు మంచినే ఉన్నాయని తేలిందట. అందుకే కడమ బస్సులలో కూడా జల్దీనే పెట్టేందుకు తయారైంది ఆర్టీసీ. కానీ ఏ మాట కామాటే జర డిజిటల్ సిస్టమ్ వస్తే ఈ చిల్లర తిప్పాలు తప్పినట్టే పోరి. ఇన్నొద్దులు ఆఫీస్లో చల్లగా ఏసీల కింద కూర్చొని కొలువు చేసేటోళ్ళు చేన్లా శెల్కల పొడతొచ్చి ఏడ చేస్తారబ్బా అనుకుంటుండే. కానీ గీ సారు చూడుర్రి బూట్లు ఇడిచేసి బురదల దిగి నాటేస్తుండు. ఇంతకీ ఎవలో సారు మనం కూడా చూద్దాం పారి. చెరువెనక దున్నిచ్చినేరియాలో చెరుకులే నాటిచ్చేనేరియాలో అని పాట పాడుకుంటా ఓ వదినే మునుము బట్టు మునుము తోవ సాపెళ్ళు అనుకుంటా ఆడకట్టుల ఆడోళ్ళంతా నాట్లేస్తుంటే నడుమిట్లా గీ కలెక్టర్ సాబ్ పోయి ఓ చెయ్యి వేసి పనులే సాయమైండు. రోని జొర్రి ఇక నాట్లకి ఆలైంది కదా. గిట్లనే రైతులు ఎట్లుర్రు పని ఎట్లా నడుస్తుందని నడుచుకోనికే కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సారు గట్లట్లా షేన్ల పొడత పోయిండు. ఇక జనగాం వడ్లకొండ ఊర్లే బుచ్చిరాములనే రైతన్న అలా షేన్ల కూలోలను పెట్టించి నాట్లేపిస్తుండు. కలెక్టర్ సభాడికి పోయినాక కాలకున్న బూట్లు ఇడిచేసి అడ్డమో దొడ్డమో ఇంత నాటేసిండు. మాటల మాట కలుపుకుంటే అక్క చెల్లెలతో ముద్దుగా ముచ్చట పెట్టిండు. అటెనక అడ్డమైన మందులు వాడు బంద్ చేయుర్రి, సేంద్రియ ఎరువులు వేసే పంట వండియాలి, గప్పుడే మంచి పంట వస్తుందని సలహా ఇచ్చిండు. జరసేపు ఫోటోలకు పోజులు ఇచ్చి రైతులను మంచి షెడ్ ఆడుచుకొని బయలుదేరిందిగా. జర చదువుకున్నోళ్ళు మట్టి పని చేస్తే దాన్ని ఏదో ఇచ్చింద్రం లెక్కనే చూస్తుంటారబ్బా జనాలు. ఏందో ఏమో పొర్రి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఇక చూసిన వాళ్ళంతా. ఇంట్లో అదృష్టం అట్లా అన్నమాట. మీకు ఒకసారి వచ్చిన వాళ్ళ విషయం కాదు, ఇక్కడ పొలం దిగిందంటే మామూలు విషయం అదృష్టం మాత్రం మీరు వెళ్ళచ్చు.